హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 14కి సంబంధించి కెమిస్ట్రీలో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనేటువంటి చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇస్తారు పబ్లిక్ ఎగ్జామ్కి. సో దానికి సంబంధించి ఫస్ట్ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్న టాపిక్ ఏంటంటే హైడ్రోజన్, యూజ్ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్. యూజెస్ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్ చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. హైడ్రోజన్ గ్యాస్ని ఫ్యూయల్గా ఎలా యూజ్ చేస్తారు? ఫస్ట్ వన్, హైడ్రోజన్ గ్యాస్కి హై హీట్ ఆఫ్ కంబషన్ ఉంటుంది. సో హైడ్రోజన్ గ్యాస్ హ్యావింగ్ హై హీట్ ఆఫ్ కంబషన్ హైగా ఉంటుంది. సో అందుకు కాబట్టి ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్. హీట్ ఆఫ్ కంబషన్ హైగా ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్. ఇండస్ట్రియల్లో ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. ఓకే. సెకండ్ వన్ ఈజ్ హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ రాకెట్ ఫ్యూయల్. హైడ్రోజన్ని రాకెట్ ఫ్యూయల్ యూజ్ చేస్తారు. తర్వాత హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫ్యూయల్ సెల్స్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తారు ఫ్యూయల్ సెల్స్లో. నెక్స్ట్ ఆక్సిహైడ్రోజన్ టార్చెస్ used for welding and cutting of metals. వెల్డింగ్ అండ్ కటింగ్ ఆఫ్ మెటల్స్ లో యూజ్ చేసేటువంటి ఆక్సిహైడ్రోజన్ టార్చెస్ లో యూజ్ చేస్తారు. రాకెట్ ఫ్యూయల్ గా యూజ్ చేస్తారు, ఇండస్ట్రియల్ ఫ్యూయల్ గా యూజ్ చేస్తారు, ఫ్యూయల్ సెల్స్ లో వాడతారు. అదే ఇక్కడ యాక్చువల్ గా సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ లో కూడా యూజ్ చేస్తారని చెప్తాం. సో మోస్ట్ ప్రాబబుల్ గా మనకి ఇవి సరిపోతాయి 4 పాయింట్స్. హీట్ ఆఫ్ కంబషన్ హైగా ఉండడం వల్ల హైడ్రోజన్ గ్యాస్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్ యూజ్ చేస్తారు, రాకెట్ ఫ్యూయల్ యూజ్ చేస్తారు, అలాగే ఫ్యూయల్ సెల్స్ లో యూజ్ చేస్తారు. ఆక్సిహైడ్రోజన్ టార్చెస్ ని వెల్డింగ్ అండ్ కటింగ్ ఆఫ్ మెటల్స్ లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్, వాట్ ఈజ్ మెంట్ బై హార్డ్ వాటర్, వాట్ ఈజ్ మెంట్ బై సాఫ్ట్ వాటర్, and explain Kalgan method for softening of hard water అని అడుగుతారు. సో హార్డ్ వాటర్ అంటే ఏంటి, సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి? The water which does not give sufficient lather with soap. Water which does not give sufficient lather with soap. Water which does not give sufficient lather with soap is called hard water. సోప్ తో సఫిషియంట్ లేదర్ ఇవ్వనటువంటి వాటర్ ని హార్డ్ వాటర్ అంటారు. ద వాటర్ సఫిషియంట్ లేదర్ ఇవ్వకపోతే హార్డ్ వాటర్ అంటారు. ద వాటర్ విచ్ గివ్ సఫిషియంట్ లేదర్ విత్ సోప్ ఈజ్ కాల్డ్ హార్డ్ వాటర్. సో డెఫినేషన్స్ ఎలా రాయాలి? ద వాటర్ విచ్ డస్ నాట్ గివ్ సఫిషియంట్ లేదర్ విత్ సోప్ ఈజ్ కాల్డ్ హార్డ్ వాటర్. ద వాటర్ which can give sufficient lather with soap is called soft water అని చెప్తాం. సో ఇక్కడ సాఫ్టనింగ్ ఆఫ్ వాటర్ లో కాల్గన్ మెథడ్ అనే మెథడ్ చెప్తాం. కాల్గన్ మెథడ్. సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ is commercially called as Kalgan. Sodium hexametaphosphate Na6P6O18 is called as Kalgan. So whenever hard water is passed through Kalgan, then the hydrogen, the calcium and magnesium ions present in hard water are bind with Kalgan and gives soft water అని చెప్తాం. సో ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సో కాల్గన్ తీసుకున్నాం, వాటర్ లోంచి పాస్ చేస్తే Na6P6O18 వాటర్ లోంచి పాస్ చేస్తే 2 Na+ బయటికి ఎలిమినేట్ అయ్యి Na4P6O18 ఓవరాల్ గా -2 ఇలా కాంప్లెక్స్ అయాన్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినటువంటి కాంప్లెక్స్ అయాన్ నుంచి మనకి ఏం చేసామంటే కాల్షియం మెగ్నీషియమ్స్ పాస్ అవుతాయి కాబట్టి దాన్ని Mg+2 అని తీసుకుంటే
రెండు Na ప్లస్ రీప్లేస్ చేస్తే m అనేది లోపలికి ఇన్సర్ట్ అవుతుంది. అప్పుడు Na2m P6O18 -2. సో ఇప్పుడు బయటికి రెండు Na ప్లస్ ఎలిమినేట్ అవుతాయి. ఓకేనా? సో ఇలా కాల్గన్ మెథడ్ చేస్తాం అన్నమాట. ఓకే, కాల్గన్ మెథడ్ చాలా ఈజీ. ఇందులో మనం హార్డ్ వాటర్ డెఫినేషన్ ఒక మార్కు, సాఫ్ట్ వాటర్ డెఫినేషన్ ఒక మార్కు. కాల్గన్ మెథడ్ ఈక్వేషన్స్ కి 1 మార్క్ ఉంటుంది. Na6P6O18 is called కాల్గన్ రాసినందుకు ఒక మార్క్ ఉంటుంది. The water which does not give sufficient lather with soap is called hard water అని రాయాలి. The water which can give sufficient lather with soap is called soft water అని రాయాలి. సో సాఫ్టనింగ్ ఆఫ్ హార్డ్ వాటర్ లో కాల్గన్ మెథడ్ ఏమని రాస్తామంటే సోడియం హెక్సా మెటాఫాస్ఫేట్ Na6P6O18 is called కాల్గన్ అని రాసి whenever కాల్గన్ is react with water it gives a కాంప్లెక్స్ అయాన్ అని చెప్తాం. 2Na ప్లస్ ఎలిమినేట్ అయిపోతాయి. ఈ కాంప్లెక్స్ అయాన్కి ఈ మెటల్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో కాల్షియం మెగ్నీషియం యాడ్ అయితే ఆ కాల్షియం మెగ్నీషియం ఛార్జ్ +2 కాబట్టి ఈ కాంప్లెక్స్ లో +2 ఛార్జ్ వెళ్తే లోపల నుంచి రెండు Na ప్లస్ బయటికి ఎలిమినేట్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మీకు కనిపించలేదు అనుకుంటే చివరా. ఓకే, చూడండి ఈక్వేషన్ జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్ H2O2 oxidation and reduction properties of H2O2. ఆక్సిడేషన్ లేదా ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ అనొచ్చు. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా యాక్ట్ చేసే రియాక్షన్స్ ఒక రెండు రాసుకోవాలి. రిడ్యూసింగ్ రియేజెంట్ గా యాక్ట్ చేసే రియాక్షన్స్ రెండు రాద్దాం. సో ఆక్సిడైజింగ్ రియేజెంట్ గా ఎసిడిక్ మీడియం లో ఉంటుంది. ఎసిడిక్ మీడియం లో ఒక రియాక్షన్ రాయాలి, బేసిక్ మీడియం లో ఒక రియాక్షన్ రాయాలి. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా అంటే whenever lead sulfide react with hydrogen peroxide, it gives PbSO4 ఫామ్ అవుతుంది. PbSO4 ఫామ్ అవ్వాలంటే 4 ఆక్సిజన్స్ కావాలి కాబట్టి 4 ఆక్సిజన్స్ ని 4 H2O2 మాలిక్యూల్స్ ఇస్తే 4 H2O2 ఫామ్ అవుతుంది. ఇలా lead sulfide, so hydrogen peroxide can oxidize the lead sulfide into lead sulfate and రాసి ఈక్వేషన్ రాయాలి. హాఫ్ మార్క్ మ్యాటర్ కి ఇస్తారు, హాఫ్ మార్క్ ఈక్వేషన్ ఇస్తారు. నెక్స్ట్ బేసిక్ మీడియం లో రియాక్షన్ గా తీసుకున్నట్లయితే ఫెర్రస్ ని ఫెర్రిక్ గా కన్వర్ట్ చేస్తండి. సో ఫెర్రస్ ions react with hydrogen peroxide, it gives ferric ions plus 2OH minus. ఇందులో మొత్తానికి +6 ఉంటుంది. 6 2 మైనస్లు అంటే 4+ లో అవుతాయి. ఇక 2 2 4+ సరిపోయింది. ఓకేనా? సో ఇక్కడ ఫెర్రస్ అయాన్స్ రియాక్ట్ hydrogen peroxide can oxidize the ferrous ions into ferric ions అని చెప్తాం. ఇదే H2O2 reducing agent గా యాక్ట్ చేస్తుంది. రెడ్యూసింగ్ ఏజెంట్ గా ఎలా యాక్ట్ చేస్తుందో చూద్దాం. రెడ్యూసింగ్ ఏజెంట్ కింద కూడా మళ్ళీ దీంట్లో 2 ఉంటాయి, బోత్ ఎసిడిక్ మీడియం అండ్ బేసిక్ మీడియం. సో ఎసిడిక్ మీడియం నెక్స్ట్ బేసిక్ మీడియం. సో రెడ్యూసింగ్ ఏజెంట్ గా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎసిడిక్ మీడియం లో ఎలా పనిచేస్తుంది ఏంటనే చూద్దాం. HOCl తీసుకుంటాం, క్లోరస్ యాసిడ్ HOCl H2O2 తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయితే ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే రిడక్షన్ జరగాలి. ఎవరిలో రిడక్షన్ జరుగుతుందంటే ఇందులో మనకి Cl మైనస్ గా ఫామ్ అయింది ఇక్కడ ఇది. అంటే ఇందులో యాక్చువల్గా ఆక్సిజన్ -2, క్లోరిన్కి ఇందులో ప్లస్ ఛార్జ్ ఉంటుంది. ప్లస్ ఛార్జ్ కాస్త మైనస్గా మారిందంటే రిడక్షన్ జరిగింది. సో ఇందులో రెండు ఓవరాల్గా మనకి H2O ప్లస్ ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే H3O ప్లస్ ఆక్సిజన్ గ్యాస్ కూడా లిబరేట్ అవుతుంది. H3O ప్లస్ O2. ఇదిగోండి ఇక్కడ H 2 H 3 Hలు ఒక O, H3O ప్లస్ ఆక్సిజన్ గ్యాస్ లిబరేట్ అయింది. ఆక్సిజన్ గ్యాస్ లిబరేట్ అయింది ఎసిడిక్ మీడియంలో. సో ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ గా పనిచేసింది. H2O2 కెన్ రెడ్యూస్ ద క్లోరిన్ అనమాట. క్లోరిన్ రెడ్యూస్ చేసిందని అర్థం. సో నెక్స్ట్ బేసిక్ మీడియంలో తీసుకున్నట్లయితే కనుక బేసిక్ మీడియంలో అయోడిన్ తీసుకుంటాం. అయోడిన్ రియాక్ట్ విత్ H2O2 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇక్కడ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్ లో OH మైనస్ వాడలేదు, OH మైనస్ వచ్చింది. ఇక్కడ ఎసిడిక్ మీడియంలో H ప్లస్ కూడా యూటిలైజ్ చేయలేదు, ఇక్కడ యూటిలైజ్ చేయలేదు, కాకపోతే H ప్లస్ అయాన్స్ లిబరేట్ అయినాయి అనమాట.
సో అయితే ఇక్కడ 2 OH మైనస్ రియాక్ట్ అయితే కనుక అయోడిన్ కాస్త 2I మైనస్ గా రెడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ అయోడిన్ 0 ఛార్జ్, ఇక్కడ వచ్చేటప్పటికి మైనస్ ఛార్జ్ అనమాట. సో దీంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ H దీనికి యాడ్ అయితే కనుక H3O ప్లస్ ఫామ్ అవుతుంది, లేదంటే వాటర్ ఫామ్ అవుతుందండి 2H2O. ఎందుకంటే ఓవరాల్ గా చూడండి ఇక్కడ 4 Hలు ఉన్నాయి, మొత్తం 4 O's ఉన్నాయి, అందులో 2 O's వచ్చేస్తే కనుక ప్లస్ O2 వస్తుంది. సో ఈక్వేషన్ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి రాసుకోవాలి. సో ఇందులో దీని బేసిక్ మీడియం H2O2 reduce the I2 into I minus అని రాసి ఈక్వేషన్ అయ్యారు. సో మ్యాటర్ ఆఫ్ మార్క్, ఈక్వేషన్ ఆఫ్ మార్క్ మర్చిపోకండి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హైడ్రైడ్స్. హైడ్రైడ్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం చూద్దాం. సో ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ కోవలెంట్ హైడ్రైడ్స్ అని అడుగుతారు. యాక్చువల్గా హైడ్రైడ్స్ మనకి కోవలెంట్ హైడ్రైడ్స్, అయానిక్ హైడ్రైడ్స్, ఇంటర్స్టీషియల్ హైడ్రైడ్స్ అని 3 టైప్స్లో ఉంటాయి. మనం పబ్లిక్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుంటే కోవలెంట్ హైడ్రైడ్స్ అనేవి ఎక్కువ ఎగ్జామ్ అడుగుతుంటారు. ద హైడ్రైడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై p బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ covalent hydrates. The hydrates which are formed by p block elements are called hydrates అని చెప్తాం. Hydrates are mainly 3 types. First one is electron deficient hydrates. Electron deficient hydrates. The hydrates which having low number of electrons for its Lewis structure. The hydrates which having low number of electrons for Lewis structure are called electron deficient hydrates. These are formed by group 13 elements. These are formed by group 13 elements. Example B2H6 diborane తీసుకున్నట్లయితే diborane is an electron deficient compound కాబట్టి సో B2H6 diborane ఎగ్జాంపుల్ కి చెప్తాం. నెక్స్ట్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ తర్వాత electron precise hydrates. Electron precise hydrates. ఇందాక ఏం చెప్పాం, the hydrates which having low number of electrons అన్నాం కదా. ఇప్పుడు the hydrates which having sufficient number of electrons. The hydrates which having sufficient number of electrons for Lewis structure are called electron precise hydrates అని చెప్తాం. These are formed by group 14 elements. These are formed by group 14 elements అని చెప్తాం. ఎగ్జాంపుల్ గ్రూప్ 14 లో కార్బన్ ఉంటుంది కాబట్టి CH4 is an example for electron precise hydrates అని చెప్తాం. నెక్స్ట్ electron rich hydrates. Electron rich hydrates అని వీటిని అంటాం. The hydrates which are formed by లేదంటే చెప్తాం, the hydrates which having high number of electrons for Lewis structure. Which having the hydrates which having high number of electrons for Lewis structure. High number of electrons ఉంటే Lewis structure లో వాటిని electron rich hydrates అంటారు. These are formed by group 15 to 17 elements. These are formed by group 15 to 17 elements. Example for electron rich hydrates is NH3, అలాగే H2O, next HF. సో ఇక్కడైతే ఒక పేరే ఉంది డొనేట్ చేయడానికి, ఇక్కడ 2 పేర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 పేర్స్ ఉన్నాయి అనమాట. ఇవి ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్. సో మన ఈ వీడియోలో చెప్పుకున్న ఈ 4 క్వశ్చన్స్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్కి ఏదో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మీకు తెలిసినటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ వీడియోస్ చేరేలాగా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎగ్జామ్స్ కోసం చాలా బాగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.